చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైలు ఆగుతున్న సమయంలో పట్టాలు తప్పినందుకు పెను ప్రమాదం తప్పిందని తెలిపింది. అప్పటికే చాలామంది ప్రయాణికులు దిగిపోయారని, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని ప్రకటించింది. ప్రమాదం కారణంగా రైల్లోని S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. ఎండ్ పాయింట్ చూసుకోకుండా ట్రైన్ నడపడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాంపల్లి స్టేషన్లో ఆగుతున్న సమయంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. స్వల్ప ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనపైన రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రైలు పట్టాలు తప్పింది ఒక ఎండ్ పాయింట్ చూసుకోకుండా అని ప్రస్తుతం అయితే ప్రాథమికంగా రైల్వే శాఖ చెబుతుంది. సో దీనిపైన పూర్తి విచారణ ఎట్లా జరిగే అవకాశం ఉంది? రాజేష్, సికింద్రాబాద్ నుండి నాంపల్లి వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ఓవర్ స్పీడ్ తో డెడ్ ఎండ్ ఢీకొట్టడం వల్ల ఈ రోజు ప్రమాదం జరిగింది. అయితే చాలా మంది ప్యాసింజర్లు సికింద్రాబాద్ లోనే దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు కొంత నాంపల్లి స్టేషన్ కి వచ్చిన పరిస్థితి. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ ప్రమాదంలో అటు S2, S3, S6 3 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. 6 మంది ప్యాసింజర్లు గాయాలయ్యాయి అని రైల్వే అధికారులు తెలిపిన పరిస్థితి. వారిని లాలగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైలు తొలగించిన అనంతరము పట్టాలు దెబ్బతిన్న విషయం అయితే తెలిసిన పరిస్థితి. ఈ ప్రమాదం వల్ల నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లు కూడా రద్దు చేసే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మొత్తానికి చూస్తున్నట్లయితే పెద్ద ప్రమాదం అయితే తప్పిందని కూడా చెప్పాలి. దాదాపు చాలా మంది ప్రయాణికులు కూడా సికింద్రాబాద్ లో దిగడం వల్ల ఈ రోజు అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. ఈ సంబంధించిన చర్యలకైతే రైల్వే శాఖ అధికారులు చేస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది అన్ని కూడా జాగ్రత్తలు ఎంక్వైరీ చేసినట్టు తెలిసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేష్.